ఇప్పుడు తమిళనాడు రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. ఎందుకంటే ఏఐడిఎంకే, డిఎంకే కలిసి పనిచేద్దాం అనుకుంటున్నారు. అంటే వీళ్ళను ప్రజలు తిరస్కరించరు. అయినా గాని వీళ్ళు రాజకీయంగా 2 పార్టీలు కలిసి ఇప్పుడు పోటీ పడుతున్నాయి. అంటే 2.5 సంవత్సరాలు డీఎంకే, 2.5 సంవత్సరాలు ఏఐడిఎంకే పాలిద్దాం అనుకుంటుంది. ఈయన 108 సీట్లొచ్చిన విజయ్ మరేం గావాలి? అంటే ఎట్లా ఘోరంగా అంటే వీళ్ళు ఎదగనివ్వట్లేదు. ప్రజలు తిరస్కరించిన తీర్పును వీళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతుర్రు. అట్లనే బెంగాల్‌లో దీది మమతా బెనర్జీ గూడా అదే చేస్తుంది. "అరే భాయ్ నేను ఓడిపోలేదు. వీళ్ళు కావాలంటే బీజేపీవోళ్ళు మోసం చేసిర్రు. 100 సీట్లను కొల్లగొట్టేసిర్రు. నేను లేకపోతే నేను గెలిచేదాన్ని" అంటది. ఇప్పుడు ప్రజలిచ్చిన తీర్పుని మనం గౌరవించాలి. గెలిచినమా, ఓడిపోయినామా ముచ్చట. నువ్వే నీ సీటు ఓడిపోతివి. ఇప్పుడు అడగడానికి గూడా లేదు రైట్స్. కాబట్టి మనం ప్రజలు ఏ విధంగా తీర్పిస్తే దాన్ని స్వీకరించాలి. ఒక 5 సంవత్సరాలు వెయిట్ చేయాలి. దానికి ఇంకా ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఎట్లా చేయాలి, ఏ విధంగా ఆలోచించి మంచి మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళాలి. నెక్స్ట్ టైమ్ మంచిగా అరే నువ్వు చెప్పేవి అంటే నీ దగ్గర ఉన్న ప్రణాళిక మేనిఫెస్టో మంచిగుంటే వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఓట్లేస్తారేమో. కానీ తమిళనాడులో అయితే రాజకీయం అయితే బాలేదు పాపం. నాకనిపించింది. అంటే అంటారు గదా! ఒక సామెత. నోటి దగ్గరకొచ్చిన ముద్ద జారిపోయినట్టు టీవీకే పరిస్థితి ఉంది. మరి చూడాలి మరి విజయ్ ఏ విధంగా అయితదేమో. గవర్నర్ గూడా యాక్సెప్ట్ చేస్తలేడు ఆయనకు. 10 మంది తక్కువున్నారని. చూడాలి మరి.